విశాఖపట్నంలోని మధురవాడ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంకు వైఎస్ఆర్ పేరును తొలగించడాన్ని ఖండిస్తూ వైసీపీ శ్రేణులు నిరసన తెలిపాయి. విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు స్టేడియం ఎదుట నిరసన ప్రదర్శన చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ప్రస్తుతం వైఎస్ పేరును తొలగించారు, కానీ ప్రజల గుండెల్లో నుంచి ఆయన పేరును తొలగించలేరని అమర్నాథ్ గుర్తు చేశారు. నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు చంద్రబాబు నాయుడు. ఏ రోజన్నా ఎన్టీ రామారావు గారి పేరు ఒక జిల్లాకు పెట్టాలనేటువంటి ప్రయత్నం ఏ రోజన్నా చేశారా? వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కదా వారు మరణించారు. అసలు చావుకు మరణమైనటువంటి వారు మీరెలా పెడతారు పేరు? అసలు ఎన్టీ రామారావు గారు చావుకు కారణమైనటువంటి మీరే పేరు పెడతారని చెప్పి అంత గొప్ప హృదయం మీకు ఉంటుందని ఎవరు ఆశిస్తారు? ఏ రోజు భారతరత్న గురించి మాట్లాడరు. మీకు ఎప్పుడో మహానాడు అయితే ఆయన పుట్టినరోజు వస్తే ఆ ఒక్కరోజు మాత్రం తీర్మానం చేస్తారు మహానాడులో ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని. ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేసి ఏ రోజు మీరు 9 నెలల్లో మీరు అధికారంలోకి వచ్చి పరిపాలన మీద శ్రద్ధ పెట్టండి అంటే లేదు, ఉన్ని పేర్లు తీసేస్తాం, రంగులు మార్చేస్తాం, లేకపోతే ఆన్ని కొడతాం, ఈయన్ని కొడతాం, వాడిని హింసిస్తాం, వీడిని హింసిస్తాం. ఈరోజు ఎన్ని మా శిలాఫలకాలు, నేను మంత్రిగా చేసినటువంటి శిలాఫలకాలు, లేదా మా శాసనసభ్యులు ఆ రోజు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు వేసినటువంటి శిలాఫలకాలని రావడం శిలాఫలకాలని చెదగొట్టడం ఏంటి? దాన్ని ధ్వంసం చేయడం ఏంటి? రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ క్లినిక్లు, గ్రామ సచివాలయాలు, ఇన్ని కార్యక్రమాలు, మెడికల్ కాలేజీలు వాటిని ప్రైవేట్ పరం చేయాలి. పోర్టులు నిర్మాణం చేస్తూ ఉన్నాం, వాటిని ప్రైవేట్ పరం చేయాలి. ప్రభుత్వం పోర్టులు ఆ రోజు 15,000 కోట్ల రూపాయలు పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 3 పోర్టులు అభివృద్ధి చేస్తే వాటిని ప్రైవేట్ పరం చేయాలి. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయాలి, విద్యని ప్రైవేట్ పరం చేయాలి, వైద్యాన్ని ప్రైవేట్ పరం చేయాలి. అసలు మీ రాజకీయమే అంతా కూడా పూర్తిగా ఈ స్థాయిలో వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు. ఆ రోజు ఒక గొప్ప కార్యక్రమాన్ని క్రీడాకారుల కోసం ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమం పెట్టి లక్షలాది మంది, దాదాపు 4.5 లక్షల మంది క్రీడాకారులను ప్రోత్సహించాం. ఇటీవల 99 టీవీలో వచ్చిన అక్రమ